హాయ్ అండి. నేను మీ హరి. మరి ఈరోజు 6వ తేదీ ఏపీ టెట్ ఎగ్జామ్‌లో వచ్చినటువంటి బిట్స్‌నన్నిటిని కూడా చూసేద్దామండి. ఇది షిఫ్ట్ 1కి, షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి బిట్లన్నీ కూడా అండి. ఎక్కువగా పేపర్ 1ఏ ఎస్‌జిటికి సంబంధించినటువంటి ఎక్కువ బిట్లని గ్యాదర్ చేసుకున్నాము. చేసి మనకి వీడియో అయితే చేస్తున్నానండి. చూడండి ఎన్ని బిట్లు గ్యాదర్ చేశామో అన్నది మీకు అర్థమవుతుంది. ఎందు గురించి ఇంత గ్యాదర్ చేస్తున్నానంటే, రేపటి రోజున ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు ఒక్కసారి ఈ టాపిక్లు చూసుకొని వెళ్తే కొద్దిగా స్కోరింగ్ పెరిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువ బిట్లను గ్యాదర్ చేస్తున్నానండి. మరి మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. సైకాలజీ నుంచి నిర్వచనాలు ఇచ్చాడండి. ఈ నిర్వచనాలు ఎలాగా అంటే డైరెక్ట్ ప్రశ్నలు కాదండి, 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఈ 4 ఆటలకి సంబంధించినటువంటి అంటే భావన, సృజనాత్మకత, వైఖరి, సహజ సామర్థ్యం వాటి యొక్క స్టేట్మెంట్లు ఇచ్చి ఎవరిచ్చారు అన్నది గుర్తించమని అడిగాడు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ అలాగే కొత్తగా యాడ్ చేసినటువంటి కొత్త సిలబస్ ఉంటుంది కదండి, సైకాలజీ స్టాటిస్టిక్స్లో కేంద్ర ప్రవృత్తి మానాలు, చరశీల మానాలు, ఈ గ్రాఫుల నుండి 2 బిట్స్ అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా బదలాయింపులో హిందీ భాష నేర్చుకున్న తర్వాత ఉర్దూ భాష నేర్చుకోవడం అనేది ఏ రకమైన బదలాయింపు అని బిట్ రావడం జరిగిందండి. మిత్రులు ఒకసారి బదలాయింపు చూసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఆన్ మెమరీ గ్రంథకర్త ఎవరని అడిగాడండి. కొన్ని సైకాలజీ నుంచి ఎలా ఇచ్చాడు అంటే ఈజీగానే ఉందండి. మరి టోటల్ ఓవరాల్గా పేపర్ 1ఏ ఎస్జిటి ఏ విధంగా ఉందంటే మీడియంగా ఉందండి. మరి టఫ్నెస్ అయితే గత టెట్ డిఎస్సీలతో పోలితే అంత టఫ్నెస్ అయితే లేదు, కానీ ఓవరాల్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నవాళ్ళు ఈజీగా పడతారండి. నెక్స్ట్ రిమెంబరింగ్ బాట్లెట్, ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్రోనర్, థాట్ అండ్ లాంగ్వేజ్, మైండ్ ఇన్ సొసైటీ వైగోటస్కి, అబ్జర్వేషన్ లెర్నింగ్ బండూరా, వీటి తాలూకా మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే అడిగాడండి. ఇక్కడ ఆన్ మెమరీ అయితే డైరెక్ట్ బిట్ అని మిత్రులు చెప్తున్నారు, మిగతావన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్తున్నారండి. నెక్స్ట్ అభ్యసన బదలాయింపులో హిందీ నేర్చుకోవడం, ఉర్దూ నేర్చుకోవడానికి దోహదపడడం, సైకిల్ తొక్కడం, స్కూటర్ నేర్చుకోవడానికి ఉపయోగపడడం ఈ యొక్క అనుకూల బదలాయింపు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ప్రతికూల బదలాయింపు బాల్ బ్యాడ్మింటన్ ఆడే వ్యక్తి షటిల్ ఆడేటప్పుడు ఇబ్బంది పడడం. శూన్య బదలాయింపు సంగీతానికి ఈతకి ఎలాంటి సంబంధం లేకపోవడము. ద్విపార్శ్వ బదలాయింపు కుడి చేతితో చేసే పనులు ఎడమ చేతితో కూడా చేయగలడం. వీటన్నిటిని కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు అని చెప్తున్నారండి. ఇదిగోండి ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు. కింద ఒక క్వశ్చన్ ఏంటంటే వికాస నియమాలు ఇచ్చాడండి, అందులో ఒకటి కానిది ఇచ్చాడండి. వికాస నియమం కానిది ఏంటి అని అడిగాడండి. అలాగే డెకార్టే నిర్వచనం గురించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి. అలాగే టెట్లో స్త్రీ పురుషులకు ఉపయోగించగలిగే కార్డులు ఎన్ని అని అడిగాడండి. స్త్రీ పురుషులకు అది మొత్తం ఉపయోగించే కార్డులు మొత్తం 21 ఉంటాయండి. స్త్రీ పురుషులకు మొత్తం టెట్లో అయితే 31 ఉంటాయి, అంతే కదండి. నెక్స్ట్ ఐసెట్ నుండి సాఫ్ట్వేర్స్ గురించి, యాంటీ వైరస్ల గురించి ఇచ్చారండి. మరి మీకు ఎవరికైనా ఐసీటీ మీద పూర్తి వీడియో అయితే చేయడం జరిగిందండి. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. మరి హైయెస్ట్ వ్యూస్ కూడా వస్తున్నాయి ఆ వీడియోకి. అది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి, అక్కడ నుంచి చూడండి. ఆ ఒక్క వీడియో చూస్తే చాలు ఈ ఐసీటీ తాలూకా మొత్తం అన్నీ క్లారిఫై అయిపోతుందండి మీకు. ఓకేనండి. అలాగే విద్యా తత్వవేత్తలు ఉన్నారు కదండి, వాళ్ళ నుండి కూడా ప్రశ్నలు అడగడం జరిగిందని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతాల నుండి 3 ప్రశ్నలు రావడం జరిగిందండి. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ అనమాట. అలాగే వైగోటస్కి సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో ఎంకోఓ గురించి, స్కఫోల్డింగ్ గురించి కూడా అడగడం జరిగిందని చెప్తున్నారండి. అలాగే నోమ్ చోమ్స్కీ ఎల్ఏడి, పియాజే, ఎరిక్సన్ సిద్ధాంతాలపై ప్రశ్నలు వచ్చాయి అంటూ చెప్తున్నారండి. ఇక్కడ ఎరిక్సన్ సిద్ధాంతంలో వచ్చాయని చెప్పాను కదా, ఆ బిట్ ఏంటంటే పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం అనేది ఏ దశకు చెందుతుంది అని అడిగారండి.
మరి దీనికి సమాధానము కౌమారదశ అండి, కౌమారదశ. నెక్స్ట్, రక్షక తంత్రాల్లో పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి ఆ విషయాన్ని బలవంతంగా మర్చిపోవడము దేని కిందకు వస్తుంది అని అడిగాడండి. దానికి ఆన్సరు దమనం అండి. నెక్స్ట్, నాయకత్వ రకాలు. సర్ మార్టిన్ కార్వే ప్రకారము నాయకత్వ రకాలపై ఒక ప్రశ్న అయితే వచ్చిందండి. నెక్స్ట్, అంతర్దృష్టి అభ్యాసానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించాలండి. మిగతా 3 ఆప్షన్లు కూడా అంతర్దృష్టి అభ్యాసానికి సంబంధించినవి ఇచ్చి ఒక ఆప్షన్ మాత్రం సరికానిది ఇచ్చాడనమాట. అప్పుడు గుర్తించాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్, సాంకేతిక శాస్త్రం. సమాచార సాంకేతిక శాస్త్రం అనే పదాన్ని మొదటిగా హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అనే పత్రికలో ప్రచురించారండి. దీనికి సంబంధించినటువంటి బిట్ అయితే రావడం జరిగిందండి. లెక్కల్లో అంక మధ్యమానికి సంబంధించినటువంటి బిట్టు రావడం జరిగిందండి. మరి ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి గోల్మెన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సరికాని అంశాన్ని అడిగాడండి, సరికాని అంశాన్ని. అలాగే టెక్ అనగా గ్రీకు భాషలో దాని అర్థం అడిగాడండి. టెక్ అనగా గ్రీకు భాషలో అర్థం ఏంటంటే పరిశోధకుడు అని అర్థం అండి. నెక్స్ట్, మూల్యాంకనం నుండి సంవత్సరాంతరంలో అంటే చివరిలో జరిగే పరీక్షలు ఏమంటారని అడిగాడండి. దాన్నే సంగ్రహణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ అని కూడా మనం పిలుస్తుంటుంటారండి. అలాగే పరీక్షల నుంచి ఓటిస్ గామా పరీక్ష అనేది ఏ రకమైన పరీక్ష అని బిట్ రావడం జరిగిందండి. అది సామూహిక పరీక్ష అండి. నెక్స్ట్, వికాస దశల్లో పెరుగుదల వికాసం మధ్య ఉన్న వ్యత్యాసాలు, శైశవ దశలో భాషా వికాసము ఇవి ఉన్నాయి కదండి, వీటి మీద ప్రశ్నలు రావడం జరిగిందండి. నెక్స్ట్, తెలుగుకి సంబంధించినటువంటి బిట్లు చూద్దామండి. సో సందులు, సమాసాలు, విభక్తులు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతుల నుంచి ప్రశ్నలు అయితే వచ్చాయండి. సార్ అలా చెప్పేశారు, మరి సందులు సమాసాలు కూడా తెలిస్తే బాగుంటుంది కదండి అని మీరు అనుకోవచ్చు. అవి కూడా ఉన్నాయండి, కింద చూపిద్దామండి. వీటన్నిటిని కూడా నేరుగా అడగలేదండి. 4 ఆప్షన్స్ ఇచ్చి ఏంటి సరైనది ఏది, సరికాంది ఏది అలా అడుగుతున్నాడండి. లేకపోతే జతపరచండి అని అడుగుతున్నాడండి. మరి కవపరిచయాల్లో రావూరు భరద్వాజ గురించి ప్రశ్న రావడం జరిగిందండి. అలాగే బోయి భీమానికి సంబంధించినటువంటి పాలేరు నుండి పద్మశ్రీ వరకు ఉన్న రచన ఏది, ఎవరిది అని అడిగాడండి. అది బోయి భీమనదండి. దీని మీద బిట్ రావడం జరిగిందండి. నెల్లూరు గాంధీ అని ఎవరిని అంటారు అని బిట్ రావడం జరిగిందండి. మరి నేనైతే సమాధానం చెప్పేయగలను. మరి మీకు ఈ నెల్లూరు గాంధీ ఎవరో తెలిస్తే వెన్నెల, మీకు హింట్ కూడా ఇస్తున్నాను. వెన్నెల, రాత్రి వేళల్లో వెన్నెల వస్తుంది కదా, ఆ వెన్నెల మీద వస్తుందండి. హింట్ ఇస్తున్నాను, మీకు ఆన్సర్ తెలిస్తే ఈ నెల్లూరు గాంధీ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. విహంగం వ్యుత్పత్తార్థం అడిగాడండి. విహంగం వ్యుత్పత్తార్థం ఏంటంటే పక్షి అండి, పక్షి. నెక్స్ట్, సమాపక్రియ గురించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందండి, సమాపక్రియ. నెక్స్ట్, సంధి జరిగేటప్పుడు పూర్వస్వరం ఏమవుతుంది అని అడిగాడండి, సంధి జరిగేటప్పుడు. నెక్స్ట్, మదనం అనే పదానికి నానార్థాలు అడిగాడండి, నానార్థాలు. అదేవిధంగా కర్మని వాక్యం గురించి ప్రశ్న అయితే రావడం జరిగింది అని మిత్రులు అయితే చెప్పారండి. అదేవిధంగా ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోండి. మరి మీ అభిలాషకు తగ్గట్టుగా ఎక్కువ బిట్లు ఇస్తే మీరు ఒకసారి అన్ని చాప్టర్లు ఒక్కసారి చూసుకొని వెళ్తారు, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఇన్ని బిట్లు గ్యాదర్ చేసుకొని మరి వీడియో చేయడం జరుగుతుంది. మరి వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి పక్కనే ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. నెక్స్ట్, చంద్రుడి చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది అనే దానికి కర్తర వాక్యం రాయడం అడిగాడండి. అంటే ఇక్కడ కర్మని వాక్యం ఇచ్చాడు, ఇందాక అడిగాను కదా కర్మని వాక్యం అన్నాడు కదా, ఆ కర్మని వాక్యం ఇచ్చి కర్తర వాక్యంలోకి మార్చమన్నాడండి. నెక్స్ట్, అర్థాలు మరియు వాక్య భేదాలు, వాన వస్తుందో రాదో అనే దాని ఏ వాక్యం అడిగాడండి, అది సందేహార్థక వాక్యం అండి. అదేవిధంగా
పాఠ్యాంశాలు రచయితల నుంచి కూడా చూద్దామండి. అన్నమయ్య బాల్యాన్ని వర్ణించే పాఠం ఏదంటే చిన్న శిశువు అండి. వీటి గురించి రావడం జరిగింది. ఆంధ్ర వైభవం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే గేయం అండి. తృప్తి అనే కథలో వంటకాలు తయారు చేసింది ఎవరు అని అడిగాడండి. పూర్ణయ్య అండి, పూర్ణయ్య. తీర్పు అనే పాఠం కర్ణశ్రీ రచించినటువంటి గ్రంథం నుండి తీసుకోబడిందండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చినవండి. నెక్స్ట్ అమ్మఒడి పాఠ్యభాగ రచయిత బివి నరసింహారావు అండి, బాడిగ వెంకట నరసింహారావు. నెక్స్ట్ రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి ఎవరు అంటే ఎర్రన. వీటిని మ్యాచింగ్ రూపంలో ఆ విధంగా ఇచ్చారని చిన్న కన్ఫ్యూజ్ పడుతున్నారు, చూద్దామండి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం పద్యాల గణాలను జతపరిచే ప్రశ్న అడిగాడండి. అలాగే ఉపమాలంకారం నుండి ప్రశ్న అయితే రావడం జరిగిందండి. మరి ఇందాక కేదారం అనగా అర్థం ఏంటంటే పొలము. మరి మదనం అంటే చిలకడం, చిలకడం, క్షీరసాగర మదనం అంటాం కదా. నెక్స్ట్ రావూరు భరద్వాజ గురించి రచనలు పోకుడు రాళ్ళు అండి. దీనికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది కదా. అలాగే డూడు బసవన్న, విమల, కరిమిరింగిని వెలగపండు తదితర రచనల గురించి ఈ రావూరు భరద్వాజ గురించి బిట్ అయితే రావడం జరిగిందండి. ఇదిగోండి, నెల్లూరు గాంధీ అని ఎవరినంటారు? వెన్నెల కంటి రాఘవయ్య అండి. అలాగే కందుకూరి వీరేశలింగం గురించి కూడా బిట్ రావడం జరిగింది. గద్య తిక్కన అని ఎవరిని అంటారు అని అడిగాడండి, కందుకూరి వీరేశలింగం. మరి ఒకే హల్లు పలుమార్లు వస్తే అది ఏ అలంకారం అని అడుగుతున్నాడండి, వృత్యానుప్రాస అలంకారం అండి. ఇంతకుముందే చెప్పాను ఉపమాలంకారం గురించి బిట్ వచ్చిందని అడగాను, చెప్పాను కదండి. ఉపమానం ఉపమేయాలకు పోలిక చెప్పడం ఏంటి అంటే ఉపమాలంకారం అండి. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడిగాడండి. ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష, అభేదం చెప్పడం రూపకలంకారం, ఉన్నదాన్ని గొప్పగా చేసి చెప్పడము అతిశయోక్త అలంకారం, ఉన్నది ఉన్నట్లు చెబితే అది స్వభావోక్త అలంకారం. వీటి గురించి బిట్ అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో రావడం జరిగిందండి. మరి ఒకసారి అలంకారాలు కూడా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ప్రతి మార్కు కూడా ఎంతో కీలకమైంది. ఇటు ఇన్ సర్వీస్ టీచర్స్కు చాలా యూజ్ఫుల్, ఇటు టెట్ ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా లాటానుప్రాస, చేకానుప్రాస, అంత్యానుప్రాస, యమకం, ముక్తప్రద అలంకారాలు కూడా ఒక్కసారి చూసుకొని వెళ్ళండి, అవి కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వేమన గురించి 17-18వ శతాబ్దానికి చెందిన వేమన, 15వ శతాబ్దానికి చెందిన పోతన వంటి కవుల యొక్క కాలాలు, వారి శతకాల గురించి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఉత్పలమాల యతిస్థానం 10, చంపకమాల యతిస్థానం 11, శార్దూలం యతిస్థానం 13, మత్తేపం యతిస్థానం 14. ఈ పద్య లక్షణాలను కూడా ఇవ్వడం జరిగిందని మిత్రులు చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ కౌముది, దీనికి పర్యాయ పదాలు అడిగాడండి. కౌముది దీనికి పర్యాయ పదం వెన్నెల, చంద్రిక అండి. ఇవి 2 షిఫ్ట్లో వచ్చిన బిట్లు అండి, మిత్రులు గమనించుకోవాలి. గరళము అనగా అర్థం ఏంటి? విషము అండి, విషం. జాతీయం ఏమడిగాడంటే మనసులో ముళ్ళు అనే జాతీయాన్ని అడిగాడండి. అలాగే సామెతల్లో పూర్ణం లేని బూరే, బూరి, ఈ సామెత రావడం జరిగిందండి. పఠన అవగాహన పద్యాలు హనుమంతుడు సీతాదేవికి తనను తాను పరిచయం చేసుకోవడము, కిరుతార్జునీయం నుండి త్రిదశపాలుడు సంబంధించినటువంటి పద్యాల మీద ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగిందని మిత్రులు చెప్పడం జరిగిందండి. ఒకసారి చూసేసుకోండి. నెక్స్ట్ ఇంగ్లీషు, మ్యాథ్స్కి సంబంధించి ఈ 2 సబ్జెక్టులు కూడా మధ్య స్థాయిలో రావడం జరిగిందండి. మ్యాథ్స్ అయితే ఎక్కువగా 8వ తరగతి స్థాయి వరకు అడిగారండి ఎక్కువగాన. కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ అంటే దడ పుట్టించిందండి, ఆ విధంగా వచ్చింది అని మిత్రులు అయితే చెప్తున్నారండి. మరి ఇంగ్లీష్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, లింకర్స్, యాక్టివ్ పాసివ్ వాయిస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్,
సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్పై ప్రశ్నలు అయితే రావడం జరిగిందని మిత్రులు చెప్తున్నారండి. అదేవిధంగా ఆఫ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగారండి. ఆఫ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగారండి. ప్రశ్నలు నేరుగా కాదండి, ఎక్కువగా జతపరచడము, క్రింది వాటిలో సరైనది ఏది, సరివి కానీ గుర్తించడం అనే విధానంలో అడుగుతున్నారు అని చెప్పడం జరిగిందండి. కాబట్టి కాన్సెప్ట్ మీద అభ్యర్థులకు పూర్తి అవగాహన ఉండాలండి. చూసుకోండి. డైరెక్ట్ స్పీచ్, ప్రిన్సిపల్ క్లాస్, సింపుల్ సెంటెన్స్, దీని మీద గ్రామర్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. స్పెల్లింగ్స్ అడుగుతున్నాడండి. యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు, సినోనిమ్స్ పర్యాయ పదాలు కూడా అడుగుతున్నారు, కానీ మన మిత్రులు చెప్పలేకపోతున్నారండి. నెక్స్ట్ ఈవీఎస్ చూసుకున్నట్లయితే 90% ఈవీఎస్ నుంచి ప్రశ్నలు అన్నీ కూడా 8వ తరగతి లోపే వస్తున్నాయని చెప్తున్నారండి. కేవలం 2-3 ప్రశ్నలు మాత్రమే 9, 10వ తరగతి స్థాయికి వెళ్ళాయి అని మిత్రులు అయితే చెప్తున్నారండి. అందులో ఒక 2-3 చెప్పగలిగారు. కుతుబ్ మినార్ను ఎవరికి అంకితం ఇచ్చారు, ఈ బిట్ అయితే చెప్పారండి. కాకతీయుల శాసనం గురించి ఒక ప్రశ్న అయితే రావడం జరిగిందని మిత్రులు తెలియజేశారండి. అలాగే గురుతేజ్ ఎవరి సమకాలికుడు, గురుతేజ్ ఎవరి సమకాలికుడు అని అడగడం జరిగిందండి. ఇవ్వండి మిత్రులారా, మరి ఇన్ని కష్టపడి మీకోసం ఇన్ని బిట్లను గ్యాదర్ చేసుకుంటూ వీడియో తయారు చేయడం జరిగింది. మరిన్ని ఇలాంటి పేపర్ బిట్లను తెలియజేస్తూ ప్రతి షిఫ్ట్ గురించి వీడియోలు కావాలంటే మన ఛానల్ని లైక్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, పక్కన ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.